తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగం ఉంది. ఏ ఎగ్జామ్ చూసినా అట్లే కనబడతా ఉంది. గతంలో జేఎల్ ఎగ్జామ్ చూస్తే ఒకే పేపర్లో 25 క్వశ్చన్లు తప్పొచ్చే సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ఏకంగా 3 సార్లు ఫిలిమ్స్ రాశారు. మెయిన్స్ దగ్గర 29 జీవోతోని వివిధ రకాల కేసులతో కూడా ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు కూడా బలవంతంగా ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టినాక కూడా అన్ని అవకతవకలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ టాపర్కి కూడా వచ్చిన మార్కు 49.5%. కానీ ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో 450కి పైన, అంటే 50%కు పైన 250 మంది ఉన్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుందండి? దాంతోపాటు తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కంప్లీట్ వేరియేషన్ ఉంది. వీళ్ళకి 360 మార్కులు వీళ్ళకి వస్తే వాళ్ళకి 560 మార్కులు వాళ్ళకి వచ్చే సందర్భం కనబడతా ఉంది. అంటే ఈ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మినిమం 100కు పైన మార్కుల వేరియేషన్ కనబడతా ఉంది. తెలుగు మీడియం వాళ్ళని మొత్తంగా రోడ్డున పడేశారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చూస్తే 40% ఉన్నారు. మరి 40%లో మెయిన్స్లో కనీసం ఒక 20% ఉండాలి కదా. 20% కాదు కదా, 10% ఉండలేని ఒక పరిస్థితి. మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళ వైపే మొత్తం వాల్యుయేషన్ మొత్తం వాళ్ళకు అనుకూలంగా జరిగినట్టు కనబడతా ఉంది. దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చినట్టు వెబ్ నోట్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చింది. రిజర్వేషన్ల వారీగా టాప్ 100లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఆ మార్కులకు సంబంధించి టాప్ మార్కులు ఏంది అన్ని లెక్కలు తీసినప్పుడు మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఏంటి అనుమానాలు అంటే దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది. ఉద్యోగాలు మొత్తం కూడా బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్మేశారని చెప్పేసి నేను ప్రధానంగా ఆరోపణ చేస్తున్నా. దానికి గల కారణం ఏంటంటే మొత్తం 100%లో 32% మంది ఓసీలు, ఈడబ్ల్యూఎస్ 12%, మొత్తం కలిసి ఓసీలకు ఈడబ్ల్యూఎస్ అన్న కూడా 44% మంది, మన వరకు 37 అనుకోండి, 37 కాదు, మళ్ళీ వెబ్ నోట్ మొత్తం క్లారిటీగా చూస్తే 44% మంది ఓసీలే గ్రూప్ 1 మెయిన్స్లో సెలెక్ట్ అయ్యారు. అంటే మెయిన్స్ అయిపోయాక ఇప్పుడు ఫైనల్ లిస్టుకి 44% మంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో ఎస్సీ ఎస్టీలు జాడపత్తే లేదు. ఎస్సీలు 3%, ఎస్టీలు 5% ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్యోగాలను బ్యాక్ డోర్ అమ్ముతేనే ఆ రిజల్ట్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే 50%కి పైగా, 60%కి పైగా మార్కులు వచ్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేదు, ఆల్ ఇండియా సర్వీసులలో లేదు, యూపీఎస్సీలో లేదు, ఏ సర్వీసులో కనబడుతుంది. ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే 50 నుంచి 60% పైగా మార్కులు చాలామందికి ఎక్కువ వచ్చాయి. అసలు పేపర్లు దిద్దకుండానే మార్కులు వేశారా? అంటే అసలు ఈ పేపర్లు ఎవరు దిద్దుతారో, అసలు ఈ వాల్యుయేషన్ ఎవరు చేస్తారు, ప్రధానం ఇప్పుడు ఎవరు చేస్తారు? వాస్తవంగా అయితే యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాలి. అది బయట యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ అండ్ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు చేయాలి. కానీ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీలో ఎక్కడ ప్రొఫెసర్ లేరు. ఇది బయట ప్రొఫెసర్లకు ఇచ్చారట. అది పైగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఇచ్చినట్టుగా, ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన వాళ్ళుగా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది తెలంగాణలో డిగ్రీ కాల్ లెక్చరర్లతో దిద్దిచ్చారు. మరి డిగ్రీ కాల్ లెక్చరర్లు వాళ్ళందరూ కూడా జేఎల్ నుంచి డిఎల్కి ప్రమోషన్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రమే. అంతా దాదాపు 90% జేఎల్ నుంచి డిఎల్ ప్రమోషన్ వచ్చిన వాళ్ళే. ఆ జేఎల్ కూడా ఏ మీడియం రాశారంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి డిఎల్గా ప్రమోషన్ పొందిన వాళ్ళు దిద్దారు. మరి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంతవరకు గ్రిప్ ఉంటుంది? ఆ గ్రిప్ లేని కారణంగా రైటింగ్ అందంగా రాస్తే, బొమ్మలు వేస్తే మార్కులు వేసినట్టుగా కనబడతా ఉంది. దానికి ఉదాహరణ ఏమిటంటే ఇప్పుడు జెంట్స్ రైటింగ్ నీట్గా ఉంటుందా, అమ్మాయిల రైటింగ్ నీట్గా ఉంటుందా? అమ్మాయిల రైటింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది అంటే టాప్ 100లో 40 మంది ఉన్నారు. అంటే అమ్మాయిలు చదవకూడదని కాదు, అమ్మాయిలు అట్లంటే ఎంసెట్లో నీట్లో కూడా టాపర్గా వస్తున్నారు, రారనట్లేదు. కానీ ఇలా ఇక్కడ గ్రూప్ 2, ఇది గ్రూప్ సంబంధించిన అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశం. అదే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తే గ్రూప్ 2లో టాప్ 100లో అమ్మాయిలు 3, ఇక్కడ 40 మంది. గ్రూప్ 3లో అమ్మాయిలు 8 మంది, ఇక్కడ 40 మంది. గ్రూప్ 4లో అమ్మాయిలు 12 మందే, కానీ ఇక్కడ 40 మంది ఉన్నారు. అంటే 40 మంది యూపీఎస్లో కానీ ఎక్కడ కూడా కనబడతలేదు. అంటే ఇది కూడా వాల్యుయేషన్ సరిగా జరగలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎక్కువ మంది 50%కి పైగా మార్కులు వచ్చాయని తెలుస్తుంటేనే ఇది బ్యాక్ డోర్గా అమ్మారని తెలుస్తూ ఉంది. ఓసీలు 44% మంది. అదే మీకు గ్రూప్ 2కి వస్తే 23, 24, గ్రూప్ 3కి వస్తే 24, 25%. అంటే బిలో 27% గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉంటే ఇక్కడ 44% మంది వచ్చారు. ఎట్లా పాసిబుల్ అవుతుందండి? అంటే అక్కడ లేని టాలెంట్ ఓన్లీ గ్రూప్ 1లోనే టాలెంట్ కనబడుతుందా? అంటే గ్రూప్ 1లో ఉద్యోగాలు టాప్ ఉద్యోగాలు. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1లో ఇవాళ సెలెక్ట్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా వితిన్ ద 5 yearsలో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు.
ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. ఇవాళ ఇంతెందుకు, తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో దాదాపు 30 జిల్లాలకు ఉన్నటువంటి ఐపీఎస్లు అండ్ ఐఏఎస్లు ఎవరంటే గ్రూప్ 1 ద్వారా ప్రమోషన్ పొందిన వాళ్ళే ఉన్నారు. అంటే రేపు 563 పోస్టులు అంటే దేశ చరిత్రలోనే పెద్ద లిస్టు. అంటే దాదాపు సివిల్స్లు మొత్తం భారతదేశం మొత్తం కలిపితేనే 1000 ఉద్యోగాలు పడితే ఒక తెలంగాణలో గ్రూప్ 1 563 పోస్టులు ఉన్నాయి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 200-300 ఉండేది. అంటే 13 సంవత్సరాల తర్వాత పడిన నోటిఫికేషన్ కాబట్టి అన్ని ఖాళీలు చాలా లాంగ్ టర్మ్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పెద్ద ఎత్తున పోస్టులు పడ్డాయి. అంటే రాష్ట్ర చరిత్రను మార్చేటటువంటి ఉద్యోగాలు. అలాంటి రాష్ట్ర చరిత్రను మార్చే ఉద్యోగాలలో బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళకు అనుగుణ వ్యక్తులని ఇవాళ ఓసీల రాజ్యం నడుస్తూ ఉంది. ఒకవైపు బీసీ ఉద్యమం నడుస్తున్నా ఆ బీసీ ఉద్యమాలన్నీ పక్కన పెట్టేసి ఓసీలకు అనుగుణంగా వాళ్ళ రాజ్యాధికారాన్ని నడుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా బ్యాక్ డోర్కి వెళ్ళి 200 ఉద్యోగాలు అమ్మారు. అంటే ఇక్కడ ఎందుకు అమ్మారు సార్ అంటే ఇక్కడ తెలుగు మీడియం ఓనికి మార్కులు రాలే. తెలుగు మీడియం వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేవాడికి ఎవరికన్నా ఉద్యోగం కొనేంత స్తోమత ఉంటుందా? ఉండదు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉద్యోగాలు కొనేంత స్తోమత ఉంటుందా? ఉండదు. ఎవరికి ఉంటుంది? ఓసీ వర్గాలకు మాత్రమే ఉంటుంది. దీంట్లో 50 పైన అంతమంది రావడం అంటే అది బయట రాపిచ్చి ఆ పేపర్లు తీసుకొచ్చి ఇలా పెట్టారు. అందుకని ఏమంటున్నంటే దీనిపైన మీరు చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఏంటంటే ఎగ్జామ్ పేపరే బయట రాపిచ్చి లోపల పెట్టినారనే. అవును, నేను అనుమానాలు వ్యక్తం చేస్తున్నా. ఇంత ఎక్కువ మార్కులు రాలే. ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల యూపీఎస్సీ యొక్క చరిత్ర మొత్తం తీసిన పక్కన ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలు చూసినా 50% పైగా 200 మంది పై 250 మంది టెలిగ్రామ్ గ్రూప్లో దొరికిన వాళ్ళు 220. ఇక దొరకని వాళ్ళు ఎంతమంది ఉంటారు? 500 పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఎవరు కూడా బయటకు వస్తలేరు. ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే నిజంగా కొన్ని వాళ్ళు బయటకు వస్తాడా? నేను ఉద్యోగం కొన్నాను కాబట్టి నా మాటలను చూపించే ప్రయత్నం జరుగుద్దా? అంటే ఇంకా దాదాపుగా 450 పైన 250 మందిరా 350 మందో తెలియదు. మీరు జిఆర్ఎల్ ఇవ్వాలా? జిఆర్ఎల్ ఇస్తే ఈ పార్టీ టీఎస్పీసీ ముట్టడి జరిగేది. నిన్న హైకోర్టులో కేసు వేస్తే జిఆర్ఎల్ ఇవ్వమంటే ఇవ్వట్లేరు. ఇప్పుడు జిఆర్ఎల్ ఇప్పుడు ఇవ్వు, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాక మళ్ళీ జిఆర్ఎల్ ఇవ్వు. ఎవరికి పెరిగినా ఎవరికి తగ్గు తెలుసే కదా. ఈ రీకౌంటింగ్ పేరుతో ఉద్యోగాలు కూడా అమ్మొచ్చు కదా. రీకౌంటింగ్ కంటే ముందు ఎవరికి పెరిగింది, రీకౌంటింగ్ తర్వాత ఎంతమంది పెరిగింది, పెరగడానికి గల కారణాలే దాన్ని విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు జిఆర్ఎల్ ఇవ్వట్లేరు? ఎందుకు మీరు దొంగతనంగా ఆపుతా ఉన్నారు? మరి గ్రూప్ 2లో జిఆర్ఎల్ పెట్టారు, గ్రూప్ 3లో జిఆర్ఎల్ పెట్టారు, గ్రూప్ 2, 3లో వాళ్ళ ఓఎంఆర్ సీట్లు కూడా ఆన్సర్ సీట్లు కూడా పెట్టారు. ఇక్కడ గ్రూప్ 1 కూడా ఆన్సర్ సీట్లు పెట్టండి. అంటే గ్రూప్ 2కు ఒక విధానం, గ్రూప్ 3కు ఒక విధానం, గ్రూప్ 1 వేరు విధానాలు ఉండవు కదా, ఒకటే విధానం కదా. ఇంకా హయ్యర్ పోస్ట్ కాబట్టి నేను ఏమంటున్నంటే 21,000 మంది గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఆ 21,000 మంది యొక్క ఆన్సర్ సీట్లు మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. నిజంగా ఏం రాశారు, మార్కులు తెలుగు మీడియం వాళ్ళకి ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఇంగ్లీష్ వాళ్ళు ఎంత అద్భుతంగా రాశారో తెలుసుకోవడం మాకు కూడా అవకాశం ఉంటుంది కదా. ఇంగ్లీష్ మీడియం తేడా ఉందా, తెలుగు మీడియం తేడా ఉందా, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఏ విధంగా అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 మీరైతే ఏ విధంగా అయితే పర్సనల్ లాగిన్లో ఇచ్చారో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టని చెప్తున్నాం. జిఆర్ఎల్ అని చెప్తున్నాం. ఇవన్నీ ఇస్తే మీ బతుకులేందో, మీ యొక్క లెక్కలేందో, మీ దొంగ లెక్కలేందో, మీరు పేపర్ వాల్యుయేషన్ పేపర్ వాల్యుయేషన్ తప్పిదా ఉందా, మీరు అందంగా రైటింగ్ చూసి మార్కులు వేసారా లేదా బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్మారా, ఇవన్నీ లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కనుక జిఆర్ఎల్ పెడితే ఈ పార్టీ టీఎస్పీసీ ముట్టడి జరిగేది. పెడతలేరు, పెట్టాలి. ఇప్పుడు పెడతారు, కంపల్సరీ పెట్టాల్సిందే. పెట్టిన తెల్లారే కంపల్సరీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ముట్టడి గ్యారంటీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన నా ఇన్స్టిట్యూట్ దగ్గర పోలీసులు పెట్టారు, ఫిక్స్ అయి ఉంటున్నారు. ఇది తెలుస్తుంది వాళ్ళు. ఎందుకంటే టీజీపీఎస్సీ కనుక జిఆర్ఎల్ పెడితే టాప్ మార్క్ ఎంత, 500 పైన ఎంతమంది ఎక్కువ ఉన్నారు, 450 నుంచి 500 మంది ఎంతమంది ఉన్నారు, నిజంగా ఇన్ని మార్కులు వస్తాయా రావని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఒక ఆలోచన అనేది వస్తుంది. సో రీకౌంటింగ్ పెట్టాలా వద్ద. ఉదాహరణకు 480 మార్కులు ఒక క్యాండిడేట్కి వచ్చి 482 క్యాండిడేట్కి వచ్చినాయి. ఇప్పుడు 480 వచ్చిన మార్కులు వచ్చిన క్యాండిడేట్ ఏంది 2 మార్కులే కదా, నా రీకౌంటింగ్ పెడితే 2 మార్కులు పెరుగుతున్న ఆశతో పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు జిఆర్ఎల్ ఇయ్యనప్పుడు ఎట్లా తెలుస్తుంది? జిఆర్ఎల్ అంటే మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు. ఒక మాజీ ఐఏఎస్ కూడా ఎన్వి రెడ్డి లాంటి వాళ్ళు కూడా దీన్ని మొత్తం రివాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా టీజీపీఎస్సీ ఎక్కడ కూడా స్పందిస్తలేదు. ఎట్లా చూస్తారు? అందుకే నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు నా మీద కేసు పెట్టారు. వాళ్ళు నాకు ఒక లీగల్ నోటీస్ ఇచ్చారు. నేను బహిరంగ ఆరోపణలు చేస్తున్నా. మీరు కనుక ఇవన్నీ కాదు, నిక్కచ్చిగా మా నిజాయితీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క ఉద్యోగం కూడా అమ్ముకోవడం లేదు, నిజాయితీగా ఇస్తుందంటే జిఆర్ఎల్ పెట్టండి. ఎందుకు పెడతలేదు? జిఆర్ఎల్ ఎందుకు దాచుకుంటున్నారు? మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పేపర్లు మొత్తం బయట పెట్టండి, మీ బతుకులేని తెలుస్తాయి. నేనేమంటున్నా, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది రాష్ట్ర చరిత్ర మార్చే ఉద్యోగాలు, సామాన్య ఉద్యోగాలు కాదు. బ్యాక్ డోర్కి వెళ్ళి అమ్మీరని నేను ఆరోపణ చేస్తున్నా. ఆరోపణలు నిరూపణ చేసుకోవాలంటే మీరు ఎంక్వైరీ కమిటీ చేయండి. అసలు ఇప్పటిదాకా మీరు ఎందుకు స్పందిస్తలేరు?
ఒక కమిటీ వేస్తే అయిపోద్ది కదా. నిజంగా ఒక 100 పేపర్లు ఇంగ్లీష్ మీడియం పేపర్లు 100 పేపర్లు తెలుగు మీడియం పేపర్లు టాప్లో వచ్చిన మార్కులన్నీ కూడా రీవాల్యుయేషన్ చేస్తే నిజంగా అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా, రీవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదా, ఎక్కడ లోపం ఉంది, విద్యార్థులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అంశం తెలియడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇవన్నీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవైపు అమ్మాయిలు టాప్ 100లో 40 మంది ఉండడం, 450 పైన అంటే 50% పైన మార్కులు 200 మంది పైగా ఉండడం, దాదాపు నియర్ బై 300 మంది ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఓసీలు 40. ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇదొక క్వశ్చన్ కూడా అడగాల్సి వస్తుంది. ఏమనంటే కనీసం కాంగ్రెస్ వచ్చిన తర్వాత 50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. నిజంగా మీరు ఒక అకాడమిక్ చైర్మన్, మీకు కూడా తెలిసి ఉంటుంటుంది. కొంతమంది మేధావులు కూడా మాట్లాడట్లేదు, రియాజ్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడలేదు. వాళ్ళ పార్టీకి అమ్ముడు పోయారు కదా, వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీ పదవుల కోసం అమ్ముడు పోయిన వ్యక్తులు. అశోక్ సార్ అమ్ముడు పోయిన వ్యక్తి కాదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కొట్లాడిన ఎంతైతే కొట్లాడానో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడినో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే వ్యతిరేకంగా నిలబడిన. ఎందుకంటే నిరుద్యోగుల పట్ల అన్ని ప్రభుత్వాలు అదే దమన నీతిని వ్యవహరిస్తున్నాయి. వాళ్ళు ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 2 లక్షలు. 2 లక్షల ఉద్యోగాలు ఆడబోయినాయి. ఎవడెత్తుకుపోయాడు 2 లక్షల ఉద్యోగాలు? వాళ్ళు ఇచ్చింది 57,000 ఉద్యోగాలు అంటారు. మీరిచ్చిన అధికారికంగా మీరిచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? మీరిచ్చిన నోటిఫికేషన్ ద్వారా నింపిన ఉద్యోగాలు ఏంటంటే 12,000 ఉద్యోగాలు. మీరు 12,000 ఉద్యోగాలు నింపి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే ఫలితాలు ఇస్తే మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు. ఆ నియామక పత్రాల్లో కూడా ఉద్యోగాలు మిగిల్చుకున్నారు. ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఉంటే ఇలా 13,000 ఉద్యోగాలు లెక్కలు తేలినాయి. 3,800 ఉద్యోగాలు మిగిలిపోయిన బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. గ్రూప్ 4లో 4,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ వెళ్ళిపోయినాయి. గ్రూప్ 4 ఉద్యోగం మీరు పెట్టిరా? జస్ట్ నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. జేఎల్ ఎగ్జామ్ మీరు పెట్టిరా? కేవలం నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. గురుకుల ఎగ్జామ్ మీరు పెట్టిరా? కేవలం నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు నింపే ముఖ్యమంత్రి కాదు, నియామకాల ముఖ్యమంత్రి. జస్ట్ పత్రాల ముఖ్యమంత్రి. ఆయన ఓన్లీ పత్రాల ముఖ్యమంత్రి. ఆయన నిజంగా ఆయన అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవు, ఆయన నింపిన ఉద్యోగాలు లేవు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలను నింపేసి మీరు మేనిఫెస్టోలో క్లియర్ చెప్పిరా? మేము గత ప్రభుత్వంలో నింపిన ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు మాయే, అవన్నీ కలిపే చూపిస్తే 2 లక్షల ఉద్యోగాలను మీరు మేనిఫెస్టోలో పెట్టలే కదా. పెట్టుంటే మేము అప్పుడు వేరే తిరిగా మాట్లాడేవాళ్ళం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యువతనంతా మోసం చేసి అధికారంలోకి వచ్చినాక సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి 12,000 ఉద్యోగాలు నింపి గత ప్రభుత్వంలో ఉద్యోగాలను మీలకలు వేసుకొని ఇప్పటిదాకా లాస్ట్ అసెంబ్లీ సెషన్లో ఏమన్నారు? ఇయర్ క్యాలెండర్ పెట్టారు. దాంట్లో ఉద్యోగాల సంఖ్యలు లేవు, డేట్లు ఇచ్చారు. మరి ఆ డేట్ల ప్రకారం నోటిఫికేషన్లు మీరు ఇచ్చారా? లాస్ట్ 2024 లాస్ట్ అక్టోబర్ 24 తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి, ఇంతవరకు రాలే. ఇది ఉన్నదే గందరగోళం జరుగుతుంది. డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాను, అది ఇవ్వలే. రేపు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, జూన్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ ఇయర్ క్యాలెండర్ దిక్కే లేదు ఇంతవరకు. మీరు నిరుద్యోగుల నిండా ముంచారు. టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ అన్నారు, దానికి ఇచ్చిన ఎంత ముష్టి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే పనికి మాలిన పథకాలకు ఫ్రీ బస్ ఒక్కలు అడగాలి, దాన్ని 4-5 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే 5,000 కోట్ల రూపాయలు కనుక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రం ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇస్తే సంవత్సరానికి 2-3 లక్షల మందికి ఉపాధి లభిస్తాయి. అవన్నీ పక్కన పెట్టి రాజు యువకిరణాలంటే డబ్బులు పంచే ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులకు స్కిల్ నేర్పించకుండా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పించకుండా, వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసిన కొన్ని లక్షల మంది వాళ్ళని ప్రస్తుత మార్కెట్కి అనుగుణంగా వాళ్ళని తయారు చేస్తే మన హైదరాబాదులోనే 10 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది కంప్లీట్గా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగులు ఇంకా అక్కడ 100% దగా గురైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 200% దగా గురవుతున్నారు. వీళ్ళు మాటలు మాత్రమే చెప్తున్నారు, చేతలలో ఎక్కడ కనపడతలేదు. 57,000 ఇచ్చినాం, 57,000 ఇచ్చినాం, 57. ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి నువ్వు ఒక్కడే పత్రాలు పంచాలనా? నీ తర్వాత మంత్రికి ఎవరికి అవకాశం ఉండదా? పత్రాలు వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పత్రాలు ఇవ్వచ్చుగా. దానికి నేనే పోయి మా పత్రాలు ఇస్తా అంటే ఇంకెన్ని రోజులు తిడతారు పోయిన పార్టీని? టీఆర్ఎస్ పార్టీ తిట్టుకుంట పబ్బం గడుపుకోవడమే. రాష్ట్రంలో ఫ్యూచర్ ఏంది? ఒక్క ప్రాజెక్ట్ అన్న 15 నెలల కాలంలో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అక్కడి నుంచి ఒక్క ప్రాజెక్ట్ అన్న మొదలుపెట్టారా? మీరు ఎంతసేపు ఉన్న అప్పులైన అదని ఇదని మాటలతో గడుపుతుంటే రేవంత్ రెడ్డి మాటల ద్వారా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అదే మాటలు మాట్లాడుతుంది తప్ప ఆయనకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక లేదు,
ఒక రాష్ట్ర భవిష్యత్తు పైన ఒక కార్యాచరణ లేదు, కాన్ఫిడెన్స్ తోటి ఏదో నడుస్తుంది అంతే. ప్రభుత్వం నడుతున్నారు అంటే నడుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇంకా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయడం తప్ప వీళ్ళు చేసే పని ఏమీ ఉండదు. నిరుద్యోగుల నిండా ముంచడమే, అన్ని సెక్టర్లను ఆగం చేయడమే, భవిష్యత్ తెలంగాణలో ఆగం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. కనీసం ఇంటెలెక్చువల్ వాళ్ళు చెప్పట్లేదా, వాళ్ళు చెప్పిన వీళ్ళు సలహాలు తీసుకోవడం లేదా, ఏం జరుగుతుందో అర్థం కాని ఒక పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీలో కూడా విద్యాశాఖ నా దగ్గర ఉంచుకుంటాను. ఆయనకు అసలు విద్య లేదు కదా, ఆయన డిగ్రీ చదివిండ కనీసంగా. ఆయన చదివి 10th తర్వాత ఐటీ చేసిండు. విద్యాశాఖని ఉంచుకొని ఏం చేస్తావు? నీకు విద్య మీద ఏ పాట అవగాహన ఉంది? యూనివర్సిటీ ప్రొఫెసర్ల కొత్త వాళ్ళు నియమించారని చెప్పారు. ఆడ ప్రొఫెసర్ లేకుండా యూనివర్సిటీ వీసీలు నియమిస్తే ఏం లాభం? ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ 69 ఉద్యమాన్ని నిర్మించింది ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ నిర్మించినది. 2001 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ. కేసీఆర్ కూడా నిరాహార దీక్షకి వెళ్ళి తప్పుకునే ఒక ప్రయత్నం చేస్తే, బిడ్డ నువ్వు ఎక్కడ పోతావు కూసబెట్టని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ యొక్క దీక్షను మళ్ళీ ప్రారంభం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన పాత్ర పోసింది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చెప్పుకునే ప్రజాపాలన, అక్కడ నియంతృత్వ పాలన జరుగుతుంది. ఎలాంటి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయొద్దని చెప్పేసి వీసీఎం ఆయన జీవో జారీ చేస్తాడు. ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీరు ఇచ్చే ఒక స్వేచ్ఛకి ఇచ్చే అంశం? ఒక రాష్ట్రాన్ని అంటే అదే ఉస్మానియా వేదిక కూడా అశోక్ సార్ బల్మూర్ వెంకట్ తోటి కలిసి ఆ రోజు మేము పంచుకున్నారు. నిరుద్యోగులకు సంబంధించి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే కూడా ఆడ మీటింగ్ పెట్టాను నేను. నిరుద్యోగుల కోసమే పనిచేస్తున్నాను. అశోక్ సార్ గత 4-5 సంవత్సరాలుగా చాలా బలమైన ఆరోపణ ఉంది. ఏంటంటే అశోక్ సార్ ని కాంగ్రెస్ ఒక ఆయుధం లాగా వాడుకునే ప్రయత్నం కూడా చేశారు. అంటే వాస్తవాలను గ్రహించారు. నేను వాస్తవాలను గ్రహించాను. నేనేం ట్రాప్ లేను. అధికారంలోకి రాగానే ఏ ప్రభుత్వం నమ్మాలి ఎంతో కొంత చేస్తారని నమ్మి వాళ్ళు ప్రోగ్రామ్ చేసి ఒక ప్రయత్నం కూడా చేసిన, కానీ వీళ్ళతో ఏమి కావట్లేదు అని చెప్పేసి గట్టిగా నిలబడిన. అంటే అశోక్ సార్ అమ్ముడు పోతే అదే పార్టీకి అమ్ముడు పోవచ్చు కదా. ఏదో కార్పొరేషన్ పదవి గెలిపించడంలో కూడా అశోక్ సార్ కీలక పాత్ర పోషించిన ఆరోపణ కూడా ఉంది. అట్లేం లేదు. ఎందుకంటే నా పరిస్థితులలో నేను పనిచేశాను, ఆయన పరిస్థితుల్లో ఆయన పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ అప్పుడే అధికారంలోకి వచ్చింది. తీన్మార్ మల్లన్న దొంగ ఓట్లు వేయించుకున్నాడు, దొంగతనంగా ఓట్లు నమోదు చేయించినాడు, 32 మంది ఎమ్మెల్యేలు అడ్డం పెట్టుకున్నాడు, డబ్బులు వంచిండు. ఇన్ని రకాల చేస్తేనే ఆయన గెలిచాడు, ఒట్టిగా ఏం గెలవలేదు. అంటే దీనికి కారణాలు ఏంటంటే ఈ బలమైన ఆరోపణ ఎందుకు వస్తుందంటే, అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఎక్కడ కూడా ఉద్యమాలలో కావచ్చు, కొంతమంది 46 జీవో వాళ్ళు కూడా ఆ పిల్లలు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళని పట్టించుకున్నది లేదు. తర్వాత ఎక్కడ కూడా లేదు. మళ్ళీ ఎమ్మెల్సీలు మళ్ళీ ఒక 8 ఖాళీలు అవుతున్నాయి. మరి మళ్ళీ అడావుడు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏదన్నా పదవి కొట్లాడేది కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడుతున్నా కదా, నీ కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వ్యతిరేకంగా కొట్లాడితే ఏదైనా పదవి ఆశించి కొట్లాడుతున్నా అనే ఒక ఆరోపణ చాలా బలంగా వస్తుంది. నేను విద్యార్థి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచే విద్యార్థి తరపున కొట్లాడుతున్నా, ఇవాళ కొట్లాడుతున్నా, రేపు కొట్లాడుతున్నా. అట్లా అంటే నీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పదవి కోసం పనిచేస్తే వాళ్ళని పాకులాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మచ్చి చేసుకునే ప్రయత్నం, కొట్లాడే ప్రయత్నం చేయరు కదా. కొట్లాడితే పదవులు ఇస్తారా, వాళ్ళు మంచిగా చేసుకునే పదవులు ఇస్తారా? అంటే ఇప్పుడు మేధావులు ఎవరైతే తీర్మార్మలకో పదవి వచ్చింది, కోదండరామ్కో పదవి వచ్చింది, రియాజ్కో పదవి వచ్చింది, వాళ్ళు మాట్లాడతలేరు. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే స్థితిలో లేరు కాబట్టే మనం పదవులు అనే ఆశించకుండా నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నా. నేను పదవి తీసుకుంటే కొట్లాడగలుగుతానా? మాట్లాడే అవకాశం ఉంటుందా? నా గొంతు నేను కోసుకున్నట్టుగా పదవులు తీసుకుంటే. కాబట్టి పదవులు కాదు, నేను ఒక సుదీర్ఘమైన ఉద్యమం, ఒక 10-20 ఏళ్ల పాటు ఉద్యమాలు చేసి ఈ నిరుద్యోగ వ్యవస్థ పైన, ఈ బీసీ సమాజం అనే వ్యవస్థ పైన, తెలంగాణ సమాజం జరుగుతున్న అన్యాయాల అక్రమాలపైన బలంగా కొట్లాడడానికి నిర్ణయించుకున్న వ్యక్తిని. ఏదో సంవత్సరానికో 2 ఏళ్లకు 3 ఏళ్ల పదవులు మస్తు మంది కొట్లాడతారు. ఎందుకంటే ఒక ఉద్యమం అన్నప్పుడు ఎన్నో సంఘాలు వస్తే ఎంతో మంది కొట్లాడతారు, అందరూ కొట్లాడతారు. దాంట్లో అందరూ కొట్లాడితేనే వస్తుంది. ఆయన స్థాయిలో ఆయన కొట్లాడవచ్చు, నా స్థాయిలో నేను కొట్లాడవచ్చు. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖకు సంబంధించి ఆగ్నూరు మురళి న్యాయం చేయగలుగుతాడే ఆయన ఇప్పటి వరకు చేస్తున్న. ఆగ్నూరు మురళి మంచి వ్యక్తే, మరి ఆయన నివేదికలను వీళ్ళు ఆమోదించాలి కదా. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం చేయాలంటే బడ్జెట్లో మినిమం 20% పైగా నిధులు కేటాయించాలి. కానీ వీళ్ళు నిధులు ఆ 20% పై నిధులు కేటాయించేందుకు సత్తా వీళ్ళు దమ్ము వీళ్ళ కాడ ఉందా? కాబట్టి ఆ నివేదికలను ఆకునూరు మురళి సార్ యొక్క నివేదికను కూడా వీళ్ళు బుట్ట దాఖలే చేస్తారు, ఇంప్లిమెంట్ చెయ్యరు, చేసినట్టు యాక్షన్ చేస్తారు. 5 ఏళ్ల కాలం అయిపోతుంది, వీళ్ళు దిగిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థ పైన, ఈ వైద్య వ్యవస్థ పైన, విద్యా వైద్యాన్ని ఏంటంటే ఆయన యొక్క ప్రతిపాదన ఆమోదించినప్పుడు ఆయన ఒక మేధావి పార్టీ తోటి కూడా ఇప్పుడు చేస్తాను 1 year గడిపేస్తారు. ఆల్రెడీ 15 ఏళ్ళు గడిపోయింది. ఇప్పుడు ఇది ఏదో ఇంప్లిమెంట్ చేద్దాం నెక్స్ట్
నెక్స్ట్ బడ్జెట్ మాట్లాడొచ్చుగా అనేది నా క్వశ్చన్. మరి ఆయన మాట్లాడా తెలియదు. ఆయన అద్భుతమైన నివేదిక ఇచ్చిండు. విద్యా వ్యవస్థ ఎట్లుండాలని ఆయన ఒక సంవత్సరం పాటు మొత్తం పల్లెలు, పట్టణాలు, స్కూల్స్, గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, టోటల్ యూనివర్సిటీలు అన్ని రకాల మేధావులతో చర్చలు జరిపిండు, మాట్లాడి చేసిండు. ఒక అద్భుతమైన నివేదిక ఇచ్చి మన నివేదికను ఇంప్లిమెంట్ చేయాలి కదా. నివేదికలు ఎవడైనా ఏ మేధావి అయినా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే కొట్లాడి మాట్లాడి అద్భుతమైన నివేదికలు బాగానే ఉంటాయి. ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేసేంత దమ్ము వీళ్ళ కాడుందా? 20% అసలు జీతాలు ఇచ్చే పరిస్థితిలోనే వీళ్ళు 20% నిధులను విద్యా వ్యవస్థ పైన ఎలాంటి ఇప్పుడు విద్యా వ్యవస్థ మీద పెట్టుబడులు అంటే ఎమ్మటే ఇన్కమ్ సోర్స్ రాదు. ఇప్పుడు వైన్ షాపులు తెరిపిస్తే ఇన్కమ్ డబ్బులు పెరుగుతాయి. ఈయన కూడా ఇంకా వైన్ షాపులు పెంచే ఒక ప్రయత్నం. కేసీఆర్ తిట్టిన అయినా వైన్ షాపులు పెంచుకుంటుండే, కానీ పాఠశాలను బాగు చేసేంత దమ్ము వీళ్ళ కాడ ధైర్యం ఉంటే స్కూల్స్ అంటున్నారు ఏదో ఇక ఆడగొట్టు స్టార్ట్ చేస్తారు, అదేదో పూర్తి చేస్తారు. వాళ్ళ కమిషన్లు అవి తీసుకోండి. విద్యా వ్యవస్థ కోసం నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను బాగు చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే టెక్నికల్ యూనివర్సిటీకి 3-4 వేల కోట్లు ఇవ్వండి. ఫస్ట్ ఇస్తే రాష్ట్రంలో సంవత్సరానికి 1,00,000 మందికి న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా 15 నెలల కాలంలో నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? 0 నిరుద్యోగులు చేసి 0. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. టెక్నికల్ యూనివర్సిటీ పేరుతో వీళ్ళ ప్రచార ఆర్భాటాలు, నియామక పత్రాలు ఇవ్వడం, పత్రాల సీఎంగా మారిపోయిన తప్ప నిరుద్యోగుల గురించి ఏమీ వాళ్ళు చేయలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు నింపారు. కొత్తగా వ్యవస్థల ఇలా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఇష్టారాజ్యం ఉంది. ఒక కమిటీ వేయలేకపోయారు. వాళ్ళ ఫీజులు తగ్గించలేకపోయారు. వాళ్ళ వ్యవస్థ ఇవాళ మధ్యతరగతి ఒక జీవి ఉన్నటువంటి డబ్బులు సంపాదించిన వ్యక్తి కంప్లీట్గా స్కూల్ ఎడ్యుకేషన్కి, వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ వ్యవస్థకి వెళ్ళి మార్పు రావాలని బలంగా నేను కోరుకుంటా ఉన్నాను.